Hello viewers, this is Karthik Mopari. Welcome back to the new video. So ee roju manaki ee madhya kalamlo baga vinipistuna పేరు అయితే ఇన్వెస్ట్మెంట్ గాని రెసిడెన్షియల్ పరంగా గాని సౌత్ హైదరాబాద్ అన్నమాట. ఈ సౌత్ హైదరాబాద్ లో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ లో గాని అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కోసం అయితే మీకు మంచి ప్రీమియం గేటెడ్ లగ్జరీ విల్లా ప్లాట్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను అన్నమాట. సో అవన్నీ కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మనం ఉన్న లొకేషన్ వచ్చేసి ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 16 శంషాబాద్ లో అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ మనకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ చాలా నియర్ బై లో ఉంటాయి అనమాట. అండ్ షాద్ నగర్ లోనే మనకి ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మనకి బస్ కనెక్టివిటీ కానివ్వండి, ఎయిర్ కనెక్టివిటీ అండ్ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ అన్ని కూడా మనకి షాద్ నగర్ అయితే కనెక్టివిటీ ఉన్నాయి అనమాట. అండ్ బెంగళూరు హైవే అనేది ఇప్పుడు ఆల్రెడీ 6 లైన్ హైవేగా చేంజ్ చేశారు. ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళి మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తాను ఏమేమి డెవలప్మెంట్స్ అవన్నీ కూడా. లెట్స్ గో. సో ప్రెసెంట్ అయితే మనం షాద్ నగర్ టౌన్ లో అయితే ఉన్నాం అనమాట. సో చూసుకోవచ్చు మన ప్రాజెక్ట్ అయితే లెఫ్ట్ సైడ్ ప్రాజెక్ట్ అనమాట. ఇది 100 feet రోడ్ ప్రపోజల్ 100 feet రోడ్ ఫేసింగ్ ఉంటుంది మన ప్రాజెక్ట్ వచ్చేసి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఆల్రెడీ ప్రీమియం లగ్జరీ విల్లాస్ కూడా మనకి మనం వెంచర్ బ్యాక్ సైడ్ లో ఉన్నాయి అనమాట. ఆల్రెడీ దాంట్లో లివింగ్ కూడా ఉంటున్నారండి. అండ్ ఆపోజిట్ లోనే మనకి కన్వెన్షన్ హాల్ కూడా ఉందన్నమాట. ప్రాజెక్ట్ ఇన్సైడ్ లో అయితే ఉన్నాం అనమాట. ప్రాజెక్ట్ లో చూసుకోవచ్చు అన్ని కూడా సీసీ రోడ్స్ అండి. టాప్ నాచ్ క్వాలిటీతోనే మనం ప్రొవైడ్ చేస్తున్నాం సీసీ రోడ్స్ అనేవి కూడా. అంటే డైవర్షన్ లైన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తాం. వాటర్ కూడా ఎక్కడ కూడా స్టోరేజ్ ఉండకుండా. అండ్ ఫుట్పాత్ కూడా మీకు 5 feet ఫుట్పాత్ అనేది ఉంటుంది. అండ్ గ్రీనరీ కూడా చూశారు కదా, ప్లాంటేషన్ కానీ. అండ్ ఎవ్రీ కస్టమర్ ప్లాట్కి నేమ్ బోర్డ్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. అండ్ తర్వాత వాటర్ పైప్ లైన్స్ కూడా మీరు చూసుకోవచ్చు, నార్మల్ క్వాలిటీ కాదు, అవి కూడా టాప్ నాచ్ క్వాలిటీవే యూస్ చేస్తున్నాము. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఆల్రెడీ షాద్ నగర్ టౌన్ అనేది కనపడుతూనే ఉంటుంది. అండ్ విలేజ్ టౌన్స్ కానీ మీకు కన్స్ట్రక్షన్ కూడా అన్ని కూడా. అండ్ ఆపోజిట్లో విల్లాస్ అండ్ కన్వెన్షన్ హాల్స్ కానీ ప్రపోజ్ 100 feet రోడ్కి ఇదైతే మాత్రం ది బెస్ట్ వెంచర్ అండి షాద్ నగర్ లొకేషన్లోనే మనకి. అండ్ తర్వాత పార్క్ ఏరియాస్ కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి మీకు ఇన్సైడ్ వెళ్ళి చూపిస్తాను. ఒకసారి వెళ్దాం పదండి. ప్రాజెక్ట్ ఇన్సైడ్లో మనం మిడిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్లోనే మనం పార్క్ ఏరియా అనేది ప్రొవైడ్ చేస్తామన్నమాట. ఇక్కడ మీరు వేరే ప్రాజెక్ట్లో చూసుకుంటే కార్నర్లో ఏదైనా మిగిలిపోయిన బిట్స్ని మీకు పార్క్ ఏరియా చేస్తూ ఉంటారు. బట్ మనం ఏంటంటే అందరికి యాక్సెస్ ఉండాలని చెప్పేసి మిడిల్లో అనేది పార్క్ అనేది డెవలప్మెంట్ అనేది చేస్తాం అనమాట. సో బుద్ధ స్టాచ్యూతో అయితే మనం పార్క్లో అయితే ఎంటర్ అవుతాం అనమాట. అండ్ చూసుకోవచ్చు ఎంత బాగుంటుందో. మీకు గ్రీనరీ కానివ్వండి అండ్ ప్లాంటేషన్ కానివ్వండి చాలా బాగుంటుంది. ఎగ్జాక్ట్గా మనకి 8 months బ్యాకే మనం లాంచ్ చేస్తాం. ఆల్మోస్ట్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ అయితే ఈ ప్రాజెక్ట్లో చేసుకోవచ్చు. మీరు మన సైట్లోనే సేల్స్ ఆఫీస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు మీరు. సో ఇక్కడైతే మనం సేల్స్ ఆఫీస్ అనేది మన ప్రాజెక్ట్లోనే రెడీ చేసామన్నమాట. సో ప్రాజెక్ట్లో డెవలప్మెంట్స్ కూడా ఎక్కడ కూడా మనకు 1 day కూడా స్టాప్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రాజెక్ట్లోనే మనకి ఎంప్లాయీస్ అనేది లివింగ్ ఉంటారనమాట. సో చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయినాయి అనమాట ప్రాజెక్ట్ డెవలప్మెంట్స్ అన్ని. అండ్ మనం ఓపెన్ ప్లాట్ తీసుకునే ముందర కొన్ని థింగ్స్ అయితే మనం కన్సిడర్ చేయాలన్నమాట. అవి ఏంటంటే లొకేషన్ అండ్ రోడ్ కనెక్టివిటీ ఉందా లేదా, కన్స్ట్రక్షన్ కానీ లివింగ్ కానీ ఉంటున్నారా లేదా, స్కూల్స్ కానీ అండ్ కనెక్టివిటీ అనేది ఉందా లేదా అనేది ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయాలన్నమాట. ఇవన్నీ ఉన్నా సరే మనకి రోడ్ కనెక్టివిటీ ఇవన్నీ ఉన్నా సరే ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్ క్లియర్గా లేకపోతే వేస్ట్ అనమాట. అండ్ డాక్యుమెంటేషన్ కూడా రెడీ ఫర్ రిజిస్ట్రేషన్ అనేది ఈ ప్రాజెక్ట్లో చేసుకోవచ్చు. అండ్ రెడీ ఫర్ కన్స్ట్రక్షన్ కూడా చేసుకోవచ్చు అనమాట ప్రాజెక్ట్లో. అండ్ షాద్ నగర్ టౌన్లో ఇలాంటి ఎమ్యూనిటీస్ ఇస్తూ ఇలాంటి కనెక్ట్ 100 feet రోడ్ ప్రపోజల్ అండ్ ఆపోజిట్లో స్కూల్ కానీ బ్యాక్ సైడ్ విల్లాస్ అండ్ టౌన్కి మన పక్కనే రాబోతుంది అనమాట. అండ్ ఎంత తక్కువ ప్రైస్లో ఇలాంటి ప్రాజెక్ట్ అయితే మీ షాద్ నగర్ టౌన్లో ఎక్కడ కూడా చూసుండరు అనమాట ఇలాంటి డెవలప్మెంట్స్ ఇచ్చే ప్రాజెక్ట్ని. అండ్ ఒకసారి మీరు విజిట్ చేయండి. విజిట్ చేసిన తర్వాత సరౌండింగ్ ప్రాజెక్ట్స్ అన్ని మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ చూడండి. అండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఫర్దర్ ఏమైనా డీటెయిల్స్ కావాలనుకున్నా, సైట్ విజిట్ చేయాలనుకున్నా స్క్రీన్ మీద నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ నెంబర్కి ఒకసారి కాంటాక్ట్ అయితే ఫర్దర్గా డీటెయిల్స్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.